బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ అంటూ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ వైసీపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తెందులూరులో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక పెద్దవీగిలోని కొండలరావుపాలెంలో మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు జిల్లా స్థాయి సమావేశానికి రీజనల్ కోఆపరేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. నేతలు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ను వైసీపీ శ్రేణులు ఆవిష్కరించారు. ఇక ఏలూరు జిల్లా దెందులూరులోని వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ అంటూ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ వైసీపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఆ లైవ్లో మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని గంటలకి ఒక సమావేశం స్టార్ట్ అవుతుంది, దీంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి? హరీష్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదంటూ వైసీపీ పోరుబాట పట్టింది. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా సరే ఇచ్చిన ఎన్నికల్లో అయితే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలతో పాటు సూపర్ 6 పథకాలు కూడా నెరవేర్చలేదంటూ పూర్తి ఎత్తున అయితే వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర ఎత్తున ఆరాటం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి వైసీపీ శ్రేణులు అయితే ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ సమావేశం అయితే మీరు నిర్వహించారు. ఈ సమావేశం బట్టి ప్రధానికి ఏం చెప్పబోతున్నారు? నా పేరు సూర్యనారాయణ, రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ. ఈ రోజు ఏలూరు జిల్లా సంబంధించినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా దెందులూరు నియోజకవర్గం అబ్బాయి చౌదరి గారి క్యాంప్ ఆఫీస్ లో భారీ ఎత్తున జిల్లా శ్రేణులందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎందుకు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తిస్తున్నారంటే, గత 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు అలవాటే. అట్లాగే ప్రజల్ని మోసం చేసి 5 ఏళ్లు తను గడుపుకుని పోయి మళ్ళీ ఓడిపోవడం కూడా అతనికి అలవాటే. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు. నేను పనిచేసిన 2019 నుంచి 2024 వరకు ప్రజలకి నేను సంక్షేమ పథకాల ద్వారా అనేక కార్యక్రమాలని నెరవేర్చాను. మరి నన్ను ప్రజలు వాళ్ళు మోసపోయి పాపం కొన్ని కార్యక్రమాల వలన వాళ్ళు మోసపోయారు. అయినప్పటికీ ప్రజలకి న్యాయం జరగాలంటే ఏ విధంగా జరుగుద్దని ఆయన ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి వచ్చిన మార్గమే ఈ కార్యక్రమం. ఎందుకని ఈ కార్యక్రమం పెట్టారు అంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీటింగ్లు పెట్టుకోవడం కానీ రోడ్ల మీదకి రాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ జెండా రెపరెపలు ఆడగానే కార్యకర్తల్లో పొంగేటువంటి ఉత్సాహం తెగింపు మధ్యలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఈ రోజున ఈ వేలాది మంది, లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు వెనక వస్తుంటా దాన్ని చూసి వాళ్ళు ఇప్పుడు కొన్ని కార్యక్రమాలన్నా అమలు పరుస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు న్యాయం జరగాలి, కొన్ని కార్యక్రమాలన్నా అమలు జరగాలి. వాళ్ళ మెడలు వంచి ఈ కార్యక్రమాలని అమలు చేసే బాధ్యత కార్యకర్తల మీద పెట్టారైనా కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్లి ఊబెస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఆ చంద్రబాబు నాయుడు కొన్ని కార్యక్రమాలన్నా, ఆ పవన్ కళ్యాణ్కి బుద్ధి వచ్చి కొన్ని కార్యక్రమాలన్నా చేయని చంద్రబాబు మొరపెట్టుకుంటాడు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చాలా ఊవెత్తున జరిగింది. వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? బాబు గారు షూరిటీ ఇస్తే మోసం గ్యారంటీ అనేది తెలిసినప్పటికీ, ఆయన గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేసిన మోసం తెలిసినప్పటికీ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలని వాళ్ళు గుర్తు చేయడం.
గుర్తు చేసి ఈ వేలాది మంది జనం ఇప్పుడే రావటం చూస్తే సాధారణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు ప్రజలు బయటకు రారు. కానీ ఈ రోజు సంవత్సరం దాటకుండానే ప్రజలు ఉవ్వెత్తున బయటకు వస్తాం చూసి చంద్రబాబు నాయుడు భయపడి ఈ కొన్ని కార్యక్రమాలన్నా కొన్ని హామీలన్నా నెరవేరుస్తాడని చెప్పి ముఖ్యమంత్రి. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా నేను జరిగే కార్యక్రమం ప్లేస్ కూడా మార్చారు, అంటే దేని వల్ల మార్చారు, అంటే దానికి పర్మిషన్స్ ఇచ్చారు ఎవరు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అణచివేయాలనే ఉద్దేశంతో ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని ఏదో రకంగా నిర్వీర్యం చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే వాటిని నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వాన్ని ఏదో మభ్య పెట్టుకుంటూ ప్రజలకు మాయమాటలు చెప్పుకుంటూ పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్ర కుతంత్రాలతో ఈ వైఎస్ఆర్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఆయన చేస్తా ఉన్నారు. అంటే ఇదే విషయం మనతో మాట్లాడడానికి వైసీపీ ముఖ్య నేత కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు అయితే ఈ రోజు దిశానిర్దేశాలు వైసీపీ కార్యకర్తలకు అయితే ఇచ్చారు, దీనిపై మీరేం చెప్తారు? ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఎన్నికలకు ముందు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే మాట ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. కానీ బాబు షూరిటీ భవిష్యత్తుకి నో గ్యారంటీ, భవిష్యత్తు అంతా మోసం కింద కనిపిస్తుంది. మరి ఏవైతే సూపర్ 6 అని చెప్పి ఇచ్చారో ఆ పథకాలు ఏవి కూడా నెరవేర్చకపోను మళ్ళా మొన్న ఏదో మీటింగ్ లో సూపర్ 6 మొత్తం అమలు చేసేసాం, సూపర్ 6 అమలు చేయలేదు అని అంటే అది వాళ్ళ యొక్క 4 మందం మాత్రమే అని చెప్పి అంత మభ్య పెట్టే విధంగా మీడియాను మేనేజ్ చేసి ప్రజల్ని మోసం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తుకి నో గ్యారంటీ అనే పథకం ద్వారా ఆయన మేనిఫెస్టోలు అన్ని కూడా బయటకు తీసి రీబ్యాక్ మేనిఫెస్టో అంతా కూడా తీసి ఆయన ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు అని చెప్పి ప్రజల్లోకి ఇంటింటికి వెళ్లి జరిగిన మోసాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజల కష్టాలకి మనం తోడుగా ఉంది. మరి అదే విధంగా ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఉందో మన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజలందరికీ అండగా ఉండాలని చెప్పి మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కొట్టారి అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు టిఎన్ఆర్ గారు దోలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం 100% కూడా 100% సక్సెస్ అయింది. ఎందుకనంటే ఎంత ప్రోగ్రాంలు పెట్టుకోకుండా ఎంత అనుకూల పరిస్థితులను కూడా ఇబ్బందులు పెట్టి మాకు ఎక్కడ కూడా వేదిక లేకుండా చేద్దామని అధికార పార్టీ వారు ప్రయత్నించినప్పటికీ కూడా మరి ఈ రోజున ఇక్కడ ఇంతమంది అప్పటికప్పుడు ఒక రోజు ముందు ప్రోగ్రాం మార్చినా సరే వేలాదిగా తరలి వచ్చారు అని అంటే ఇప్పుడే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉంది అనేది ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన స్పందన చూస్తే కనిపిస్తుందని తెలియజేస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం పొలుగు తీరి సంవత్సర కాలం అవుతుందో, సంవత్సర కాలం అయిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కూడా సూపర్ 6 పథకాలు ఏదైతే నెరవేర్చలేదంటూ ఏదైతే వైసీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కూడా బాబు గ్యారంటీ మౌ గ్యారంటీ నో షూరిటీ అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు ఏదైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Right. Thank you, Harish, for the clear updates.